తదుపరి రాశి సింహరాశి. ఈ రాశి వారికి ఫలితాలు శుక్రుడు అనుకూలంగా ఉండడం వల్ల భాగస్వామ్య లాభాలు మీకు విశేషంగా కలుగుతాయి. వ్యాపారంలో కావచ్చు, కుటుంబంలో అన్యోన్యమైన దాంపత్యం కూడా కావచ్చు. కళారంగంలో ఉన్న వారికి గుర్తింపుతో పాటు అవకాశాలు కూడా వస్తాయి. ప్రేమ జీవితం సాఫల్యమవుతుంది. దాంపత్య జీవితంలో కూడా మంచి అనుకూలత కలగడంతో పాటు వివాహం కోసం ఎవరైతే ప్రయత్నం చేస్తున్నారో వారికి మంచి సంబంధాలు కుదిరేటట్టుగా గోచరిస్తోంది. దానికి ఎవరైనా ప్రయత్నాలు చేసేటట్టయితే కనుక ఈరోజు ప్రయత్నం చేసినట్టయితే సక్సెస్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అయితే మీకు చెప్పదగిన పరిహారము ఆదిత్య హృదయం పఠించడంతో పాటు ఈరోజు ఉదయమే సూర్య భగవానుడికి అర్ఘ్యం ఇచ్చుకున్నట్టయితే కనుక మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి కన్యా రాశి. ఈ రాశి వారికి ఉద్యోగంలో ఒత్తిడి, శత్రువుల వల్ల ఇబ్బంది కలిగేటట్టు కనబడుతోంది. చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్య సమస్యలు ఎక్కువగా ఉన్నాయి. వీటి విషయంలో డాక్టర్ పర్యవేక్షణ తప్పనిసరిగా తీసుకోండి. అయితే మీకు చెప్పదగిన పరిహారము దుర్గా సూక్తి చదవడం కానీ, లేదా అంటే ఓం దుమ్ దుర్గాయ నమః దుర్గతి నాశనాయ నమః ఈ మంత్రాన్ని 108 సార్లు కానీ, దానిలో సగం కానీ చదివినట్టయితే కొంత ఉపశమనం కలిగే అవకాశం ఉంది. తదుపరి రాశి తులారాశి. ఈ రాశి వారికి కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి. వ్యాపారంలో లాభాలు, స్నేహితుల యొక్క సహాయ సహకారాలు ఈరోజు మీకు సంపూర్ణంగా అందుతాయి. మీకు చెప్పదగిన పరిహారము మహాలక్ష్మి అమ్మవారికి క్షీరాన్ని నివేదన చేయడంతో పాటు అమ్మవారి యొక్క అష్టోత్తర పారాయణ తప్పనిసరిగా చదివినట్టయితే కనుక మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ రాశి వారికి ధైర్యంగా ముందుకు వెడితేనే ఈరోజు మీరు మీ పనులను సాధించుకోగలుగుతారు. పనుల్లో గెలుస్తారు. అంటే మీ కార్యసాధన ఈరోజు సక్సెస్ఫుల్గా జరుగుతుంది. ఏ పని మొదలు పెట్టాలన్నా, ఏ పని మీరు ఏ రంగంలోనైనా ప్రారంభించాలన్నా ఈరోజు అత్యంత శుభదినము. సక్సెస్ఫుల్గా ఉండేందుకు అవకాశాలు ఉన్నాయి. ఈ రోజును వృధా చేసుకోకండి. మిత్రుల వల్ల ప్రయోజనం కలుగుతుంది. కుటుంబంలో శాంతియుత వాతావరణం ఉంటుంది. మీకు చెప్పదగిన పరిహారము సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆలయ దర్శనం చేసుకుని అక్కడ మీ పేరిట స్వామివారికి పాలాభిషేకం చేయించుకున్నట్టయితే గ్రహరీత్యా కానీ ఏమైనా దోషాలుంటే తొలగిపోయే అవకాశం ఉంది.